అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. గత ప్రభుత్వం హయాంలో ప్రభుత్వం ద్వారా మద్యం షాపులను నడిపిన ప్రక్రియను మాత్రం పూర్తిగా నిర్వీర్యం మద్యం షాపులను ప్రైవేటీకరణ చేయాలని కూటమి ప్రభుత్వం నిర్ణయంలో భాగంగా 1వ తేదీ నుండి కూడాను ఆన్లైన్తో పాటు ఆఫ్లైన్ టెండర్లు కూడాను ఆహ్వానిస్తున్నారు. 1-2 తేదీల్లో ఎదురు అమావాస్య 2 ఈ ఆన్లైన్ టెండర్లు దాఖలు చేయడం ఆటంగా నిలిచిన 5వ రోజు మాత్రం చిత్తూరు జిల్లా వ్యాప్తంగా కూడా 153 దీనికి గాను ఎన్ని దరఖాస్తులు నమోదయ్యి ఆన్లైన్ ప్రక్రియను అందుబాటులో తేవడంతో ఆఫ్లైన్ ప్రక్రియను కూడా ఏ విధంగా టెండర్దారులు వినియోగించుకున్న ప్రస్తుతం మనం మాట్లాడడానికి సిహెచ్ తిరుపతి నాయుడు, డిపియు శ్రీకాకుళం డిపియు సిహెచ్ తిరుపతి నాయుడు ప్రస్తుతం అంతా ఉన్నారు. చూస్తే కనుక ఆన్లైన్ టెండర్ల సౌకర్యం అందుబాటులో తెచ్చారు. ఎలా అప్లికేషన్ల ప్రక్రియ వెల్లువెత్తుతున్నాయా లేకపోతే మెల్లమెల్లగా అప్లికేషన్ అమ్మన్నారు? నమస్కారం అండి, అందరికీ నమస్కారం అండి. నేను డిపిఓ శ్రీకాకుళం. ఇటీవల గత ప్రభుత్వంతో కాకుండా ప్రస్తుత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి ఈ నూతన మద్యం విధానంలో ప్రధానంగా ఆఫ్లైన్, ఆన్లైన్ అనే హైబ్రిడ్ లైన్ 3 రకాలుగా ఒక విధానాలన్నీ దరఖాస్తుల్ని ప్రభుత్వం వారికి సమర్పించుకునే నిమిత్తం వెసులుబాటు ఉంది. దానికి ఈ జిల్లాలో 12 స్టేషన్లు ఉన్నాయండి. 12 స్టేషన్లో 12 కేంద్రాలు మనము ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి కేంద్రంలో కూడా డిజిటల్ అసిస్టెంట్ అని బ్యాంకర్స్ సంబంధించినటువంటి అని వాళ్ళ స్టాఫ్ని సిబ్బందిని ఏర్పాటు చేస్తూ ఏ రకమైన ఇబ్బంది లేకుండా ఆన్లైన్ ఎంత కంఫర్ట్గా వాళ్ళు దరఖాస్తుని డిపార్ట్మెంట్ దగ్గర కాకుండా చేసుకుని ఫీల్ అవుతారు. అదే రకంగా ఏ రకమైన సాంకేతికపరమైన ఇబ్బందులు లేకుండా ఆన్లైన్ వాళ్ళ డేటాని పొందుపరిచి ఆఫ్లైన్లో ఆ డేటాతో పాటు డీడీ కూడా తీసుకొచ్చిన తర్వాత అది జెన్యూన్ అవునా కాదనే విషయాన్ని కూడా అక్కడ కన్సర్న్ డిజిటల్ ఏజెంట్ ఉంటుంది, దానికి వారు జెన్యూనిటీ తీసుకున్న తర్వాత మాత్రం మన కన్సర్న్ ఎస్హెచ్ఓ వచ్చి వెరిఫై చేసి ఆ డేటాని ధృవీకరించి వారికి ఎక్నాలజ్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. ఆ ఎక్నాలజ్మెంట్ అనేది ఈ ఎక్నాలజ్మెంట్ అంటారు. దాంతోపాటు వాళ్ళకి అదే అడ్మిషన్ కూడా దాన్ని గుర్తించబడుతుంది. తదుపరి నిన్నటికి 69 దరఖాస్తులు రావడం జరిగిందండి. దాంట్లో ప్రత్యేకించి మనం ఇచ్చినటువంటి ఆన్లైన్ సౌకర్యాన్ని ఎక్కువగా ఉపయోగించుకొని వాళ్ళ సమయాభావాన్ని తదుపరి డీడీ తీసుకునే దానికి సమయం వృధా కాకుండా వాళ్ళ అకౌంట్లో నుంచి మన అదే అమౌంట్ డీడీ కాకుండా మన నెట్ బ్యాంకింగ్ ఫెసిలిటీ ద్వారా ఆ వెసులుబాటుని ఉపయోగించుకోవడం ద్వారా దాని ముందు ఉన్నారనే విషయాన్ని తెలియజేస్తున్నానండి. మాత్రం ఆన్లైన్కి కనెక్ట్ అవుతున్నారు టెండర్లు చెప్పడానికి, కానీ అదేవిధంగా ఆఫ్లైన్కి మాత్రం ఎవరు కూడా సుముఖ చూపడంతో మీకు పనిభారం తగ్గే పరిస్థితి ఉందా? అంటే ప్రథమంగా వాళ్ళు టెక్నాలజీ ఈరోజు చాలా మంది వరకు అందుబాటులోకి వచ్చిందని, సగటు మనిషికి అందుబాటు వచ్చిందని ప్రారంభంలో కాస్త ఉన్నాయని మేము కూడా వాళ్ళ ఆన్లైన్ ఫెసిలిటీని ఉపయోగించుకోవడం దాని ద్వారా చివరి రోజు వరకు ఆ రష్ అనేది కాకుండా ఏ రకమైన ఇబ్బంది లేకుండా నెట్ కనెక్టివిటీ సంబంధించినటువంటి సాంకేతికపరమైన రాకుండా వాళ్ళు ఆన్లైన్ ద్వారా చూసుకునేదానికి వాళ్ళు ప్రాధాన్యత ఇస్తున్నట్టు మాకు అనిపిస్తుందండి. దాంతో అయినా కానీ చివరిలో ఏమైనా రష్ ఉంటే దానికి సరిపడే ఏర్పాట్లు మేము చేసుకుంటున్నాం, చేసి పెట్టాము. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు కూడా చేసాము. అంటే 2 కంప్యూటర్లు కాకుండా డిజిటల్ ఎక్స్పర్ట్స్ని కూడా సబ్స్టిట్యూట్గా 2 కాకుండా 6 మందికి కూడా ఏర్పాటు చేసామండి. ఏ రకమైన అవంతరం రాకుండా విజయవంతం జరిగేటట్టుగా సర్వశక్తులు సమాయత్తం చేస్తున్నామండి. 9 రోజుల ప్రక్రియ ఇది. టెండర్ల కోసం 5 రోజులు గడిచిపోయింది. 158 గాను కేవలం 69 నమోదంతే. పూర్తి స్థాయిలో ఇవి దరఖాస్తులు పడతాయి అనుకుంటున్నారా? రేపటి నుండి రద్దీ పెరిగే అవకాశం ఉందా? మొదటి రోజు ఏమైందంటే మరుసటి రోజు అమావాస్య అనే సందర్భాన్ని వాళ్ళు చాలా మంచి ఒక రోజు ఒక సమయం వృధా అయిందండి. ఈవెన్ రేపు ఆదివారం అయినా కానీ ఈరోజు ఆన్లైన్కి ఇబ్బంది ఉండదండి. వేరే ఆఫ్లైన్ కానీ నిరంతరాయంగా రేపు కూడా పూర్తి ఏర్పాటు జరుగుతాయి. రేపు కూడా ఆ దరఖాస్తుల స్వీకరణ విషయంలో ఏ రకమైన సందేహం కానీ లేదండి. రేపు ఆదివారం కూడా మేము స్పష్టంగా చెబుతా మనం స్వీకరిస్తామండి. ఆదివారం కూడా ఏమాత్రం ఆటంకం ఉండదు. టెండర్ల ప్రక్రియలో ఈ ఏదైతే అంటే స్లోగా నమోదు కావడం వెనక ఏమైనా రాజకీయ ఒత్తిళ్ల కారణంగా వ్యాపారస్తులు ఎవరో టెండర్లు వేసే అవకాశం లేనటువంటి సంకేతాలు ఏమైనా ఉన్నాయి ఇతర జిల్లాలతో పోలి? అట్లాంటిది ఏం లేదండి. ఇది చాలా స్పష్టమైన పారదర్శకమైన
విజయవంతమైన విధానాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకునే విధానం కనుక అట్లాంటి అవకాశాలు లేవండి ఇందులో. ఎందుకంటే సాంకేతికతతో పాటు పారదర్శకత కూడా ఇందులో ఉంది కనుక అట్లాంటి సందర్భం లేదు. ఎవరైనా స్వేచ్ఛగా, ఎందుకంటే ఎవరిని ఒత్తిడి చేసే అవకాశాలు ఇందులో ఏమాత్రం లేవనుకోవచ్చా? ఇటు పరిస్థితుల్లో అట్లాంటి అవకాశం ఉండదండి. ఎందుకంటే స్వేచ్ఛగా ఉంది. ఎందుకంటే యూనిట్లుగా మేము పెట్టుకున్నప్పుడు కూడా మన గెస్ట్ నోటిఫికేషన్లో స్పష్టంగా ఏం చెప్పామంటే కార్పొరేషను, నగర పంచాయతీ, మున్సిపాలిటీ, మండలం అంటే స్పష్టంగా మండలం అనుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఉదాహరణగా చెప్తా ఉన్నాను, మండలంలో ఒక 10 షాపులు కానీ ప్రకటిస్తే అతను సక్సెస్ఫుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి చాలా స్వేచ్ఛ ఉంది. మండలంలో ఆయనకి ఎక్కడ కావాలంటే ఆయన వైబిలిటీ ఉంది అనేది ఇక్కడ ఆయనకి స్వతంత్రత, స్వేచ్ఛత ఉంది. ఆ సౌకర్యం ఉంది కనుక అప్పుడు ఏ రకమైన వ్యక్తిగతమైన ప్రమేయం కానీ, ప్రలోభం కానీ, ఇంకా ఇన్ఫ్లుయెన్స్ కాబట్టడానికి ఎట్టి పరిస్థితి అవకాశం లేదనేది. అంత వైబిలిటీ ఉన్నప్పుడు అప్లికేషన్ దండిగా రావాల్సిన అవకాశం ఉంది కదా, ఇంత స్లోగా నమోదు కావడానికి ఏమన్నా? అంటే ప్రారంభంలో కొన్ని సందేహాలు ఉంటాయండి. ఈ ఆన్లైన్, ఆఫ్లైన్ అనే విదేశంలో కొన్ని సందేహాల మీద మంచి అంటే తప్పించి దీనికి జాప్యం లేదండి. ఇక సహజంగా గతంలో కూడా ఇలా చూసినా కానీ 3 days తర్వాత నుంచి, రేపటి నుంచి భారీగా వచ్చే సందర్భం అయితే మాత్రం మాకు సమాచారం అండి. రేపటి నుండి ఇటు ఆఫ్లైన్ కానీ ఆన్లైన్ కానీ టెండర్లు, దరఖాస్తులు వెల్లువెత్తే అవకాశం ఉన్నాయి. తాకిడి ఉంటుంది. ఆన్లైన్ కనెక్ట్ అయ్యి ఉన్నారు. ఆఫ్లైన్కి సంబంధించినందుకు కార్యాలయంలో సిబ్బంది అంతా కూడాను రెయిన్బౌళ్ళు పనిచేసే అవకాశం కనిపిస్తుందా? ఖచ్చితంగా అండి. ఏమాత్రం ఇబ్బంది లేకుండా చేస్తున్నాం. దాంతోపాటు ఈ కార్యక్రమాన్ని సీనియర్ అధికారులు, ఉన్నతాధికారులు వారి అనుభవాన్ని నిరంతరం కూడా పర్యవేక్షణలో జరుగుతూ ఉందండి. ఈ కార్యక్రమం ఏంటో ఏ రకమైన ఇబ్బందులు లేకుండా, ఏ క్షణంలో ఏ రకమైన సాంకేతిక సమస్య వచ్చిన క్షణాల్లో దానికి సరిపడే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు, నిపుణులు సలహాలు, నిపుణులు నైపుణ్యంతో కూడినటువంటి వ్యక్తులని కూడా సదరు కేంద్రాల్లో కేటాయించడం జరిగిందండి. ఏ రకమైన ఇబ్బంది లేకుండా విజయవంతంగా చేసేదానికే మేము పూర్తి స్థాయిలో సంసిద్ధంగా ఉంటూనే కొనసాగిస్తున్నామండి. ఈ టెండర్ ప్రక్రియ సకాలంలో పూర్తి 12వ తేదీన పూర్తి స్థాయిలో ప్రైవేట్ మద్యం షాపులు, మందుబాబులకు అందుబాటు వచ్చే అవకాశాలు స్పష్టం ఉంది. అంటే మేము 12వ తేదీ అంటే ఆ రోజు జరిగిన తర్వాత వెంటనే దానికి సరిపడే ఏర్పాట్లు చేస్తున్నామండి. దానికోసం కాస్త మనం చూద్దాం. చూస్తే కనుక ప్రస్తుతం శ్రీకాకుళం జిల్లాలో మొత్తం 12 సర్కిల్ పరిధిలో ప్రైవేట్ మద్యం షాపుల టెండర్ల ప్రక్రియ ఆహ్వానిస్తున్నారు. అందులో భాగంగానే ఇప్పటివరకు చూస్తే 158 షాపులకు గాను కేవలం 69 టెండర్లు మాత్రం అప్లికేషన్, అందులో 23 ఆఫ్లైన్ కాక మిగిలిన కూడాను ఆన్లైన్ వచ్చినాయి. ఆన్లైన్ ప్రక్రియలో వచ్చినటువంటి అప్లికేషన్ల విషయాలు మాత్రం జిల్లా హెడ్ క్వార్టర్ తెలిపిన సెంట్రలైజ్ ఉండడంతో వారి నుండి వచ్చిన సమాచారం మేరకు రేపటి నుండి, రేపు ఆదివారం అయినా కూడాను ఈ ఆఫ్లైన్ ప్రక్రియలో ఎవరైతే టెండర్ దాఖలా చేస్తారో వారికి మాత్రం అన్ని మౌలిక సదుపాయాలతో పాటు అక్కడ ఎవరైతే గజెట్ ఆఫీసర్ కావచ్చు, లేకపోతే బ్యాంకుకి సంబంధించిన సిబ్బంది ఆ డీడీని వెరిఫై చేసి అది నకిలీదా ఒరిజిదాన్ని తేల్చడానికి కూడా వారిని నిర్ధారించేందుకు ఆయన కూడా అందుబాటులో వచ్చాం. సోమవారం నుండి అప్లికేషన్లు వెల్లువ మాత్రం ఎత్తే అవకాశం ఉంది. మొత్తం 158 షాపులకు గాను 30% అంటే ట్రిబుల్ సంఖ్యలో టెండర్లు నమోదవుతున్నటువంటి ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రక్రియ అంతా ముగించి లాటరీ ద్వారా 12వ తేదీన ఎట్టి పరిస్థితుల్లో ప్రైవేట్ మద్యం షాపుల యజమానులు తమ మద్యాన్ని మార్కెట్లో విక్రయించుకునేందుకు అవసరమైన అన్ని చర్యలు ఎక్సైజ్ ఉన్నతాధికారుల పర్యవేక్షణలో ఎటువంటి సాంకేతిక లోపం లేకుండా ఈ టెండర్ ప్రక్రియకి మాత్రం అన్ని విధాలా తమ వంతు సహకరిస్తున్నాం. టెండర్ దాఖలు చేయడానికి వచ్చిన వారికి ఎటువంటి ఒత్తిళ్లు ఉండడానికి అవకాశం ఉంది. ఎందుకంటే మండలం, అదేవిధంగా మున్సిపాలిటీ, అదేవిధంగా అర్బన్, ఈ 3 కేటగిరీల్లో ఎవరైతే ఈ షాపును దక్కించుకోవాలనుకున్నారో వారికి ఆన్లైన్ స్పెషాలిటీతో పాటు ఆఫ్లైన్ ఉంది. ఇందులో ఏ రాజకీయ ప్రమేయం కూడా తలగ్గకుండా, ఎవరిని బెదిరింపులు పాల్పడే అవకాశం లేకుండా పారదర్శకంగా ఈ పాలసీని ఇంప్లిమెంట్ చేసేందుకు తాము చేస్తున్న ప్రయత్నంలో మద్యం షాపులను దక్కించుకునే వారు మాత్రం తమ గైడ్లైన్స్ ఫాలో చెప్పాలని చెప్పేసి తిరుపతి నాయుడు స్పష్టం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.